మన పడుతున్న ఇబ్బంది మాత్రమే చెప్పాలి. మన సాధ్యత వరకు ఆ సమస్యను పరిష్కరించాలి. ఆంధ్రజ్యోతి ప్రచురిస్తుందండి. దేశవ్యాప్తంగా అనేక సంచలనమైన కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఈ పర్యాయము ప్రజలకు సంబంధించి కార్యక్రమాలను ఇప్పటి వరకు పత్రికల్లో రాస్తున్నాము. అలా కాకుండా ప్రజల మధ్యన కార్యక్రమాన్ని ప్రారంభించి వారి సమస్యలు నేరుగా తెలుసుకొని అదే వేదిక మీద అధికారులతో సిబ్బందితో పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నాము. అందుకే అక్షరం అండగా పరిష్కారం అజెండా అనే ఒక నినాదంతో దీన్ని ముందుకెళ్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్సులు నడపమని మేము చాలాసార్లు లెటర్ పెట్టాము. ఇప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. అదొకటి చేస్తే ఆ నీలబాబు గారి టైంలో ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్సులు వెళ్తున్నాయని మనకు మంచి పేరు వస్తుందని ఆయన దిగ్విజయంగా కోరుకుంటున్నాను. తర్వాత మా లక్ష్మీనగర్లోని నిద్రగన్నేరు చెట్లు బాగా పెరిగిపోయింది. 40 సంవత్సరాలు అయింది వేసి. ఆ చెట్టు కొమ్మలు ఎక్కడ ఎగిరిపోయి ఎక్కడ మనుషుల మీద పడిపోతాయని చెప్పి మేము చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. అదొకటి చూడమని నీలబాబు గారిని చింతల గారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి బస్సులు నడిపించమని మేము ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ సభలో చాలా మంచిది. వేదిక చెందిన సిఐ గారికి, తదితర కార్పొరేటర్ చింతల గారికి, ఈ సమస్యలకు కోర్టు నిధిలో ఏ సమస్యలు ఉన్నాయని దీని మీద పోయి పత్రికాముఖంగా మీ తాలూకా సమస్యలు చెప్పమని వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. బాబు సైలెంట్గా ఉంటే ఏదైనా బాగుంది. ఇప్పుడు వరకు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. గతంలో ఏం జరిగిందనేది కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే రామకృష్ణ గారు, కోమత గారు అందరూ సహకారంతో అన్నీ కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంతో మేము నిర్ణయం తీసుకోవడం. కార్పొరేటర్గా చౌదరి గారు కార్పొరేటర్గా మీరందరూ ఎలక్షన్ చేసిన తర్వాత ప్రభుత్వం లేకపోయినా అనేక నిధులు కార్పొరేషన్ 84 వాటికి తేడం జరిగింది. గతంలో 20 కోట్లు సుమారుగా, ఇప్పుడు ఈ మధ్యని 6-7 కోట్లు సుమారుగా నిధులు తీసుకురావడం జరిగింది వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి. అలాగే అనకాపల్లిలో సుమారు 27 కోట్లు 84 వాటిలో ప్రతిపాదనలు కానీ గ్రాంట్ అయినాయి, ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి. మనకు మంజూరైన నిధులు మీకు అందరూ కూడా చెప్తున్నాం. అవి ఏంటంటే మీకు అందరూ తెలుసు, లైట్ కాలేజీ నుంచి శారదా బ్రిడ్జ్ వరకు డబల్ లైన్ రోడ్డు బయటకు సెంటర్ లైటింగ్ డబల్ రోడ్లు ఇవన్నీ చాలా కోట్లాది రూపాయలు పెట్టి అవి సుందరీకరణ చేయడం జరిగింది. అలాగే
అనకాపల్లి పట్టణంలో సెంటర్ బయటకు, అలాగే సెంటర్లో గ్రిల్స్ అవి, అలాగే ఫుట్పాత్ మొత్తం అన్ని రోడ్లు కూడా ఫుట్పాత్ మీద టైల్స్ సైడ్ కానీ గ్రిల్స్ పెట్ట కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యం చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వైద్యశాల అంటే పిహెచ్సి నిర్మించడం జరిగింది. సుమారు దాదాపు 1.5 కోట్ల వెచ్చించి ఆ పిహెచ్సి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దాని సేవలు మనందరికీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా కోర్టు నుంచి మనకి ఇప్పుడు మహేంద్ర సోమవారం వరకు కూడా ఈ ట్రైన్ కోసం మనకి సుమారు 60 లక్షలు మంజూరు చేయడం జరిగింది జీఎంసీ దగ్గర నుంచి. కానీ టెండర్లు చాలా మంది గతంలో పేమెంట్ రావట్లేదని భయపడి ఎవరు వేయలేదు. మొన్ననే లాస్ట్ ఇయర్ భీమశెట్టి రామకృష్ణ అని అతను ₹1 కోట్ల వరకు కూడా టెండర్ వేశాడు, వర్క్ చేయలేదు. ఇంకా చేయమని మేము ప్రెజర్ చేస్తున్నాం. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పాం. అలాగే అక్కడ ఓపెన్ అయ్యా చెప్పు మేము మాటకు అడ్డు వచ్చాను ఓపెన్ చెప్పు మంజూరు చేయడం జరిగింది. చిన్న రిక్వెస్ట్ వినండి. చెప్పండి అయ్యా, మీరు మొత్తం వీళ్ళు సమస్యలు చెప్పాక మీరే మొత్తం చెప్పాలి సమాధానం. చెప్తాను. చెప్పి ముందు అలా కాదు, ముందు మనం ఏం చేస్తారనేది వాళ్ళ ప్రజలకు తెలియాలి. వాళ్ళు అడిగిన సమాధానం. ఆయన పెద్ద ఆయన అడిగారు, మనకి లక్ష్మీనగర్లో స్కేటింగ్ పార్క్ అని చెప్పారు. ఆ పార్క్ అంటే స్పందించి సుమారు 3 లక్షలు పెట్టి ఆ కుర్చీలు బెంచీలు చైర్స్ పెయింటింగ్లు ఆ టైల్స్ అన్ని కూడా వేయడం జరిగింది. కానీ ఆగుతాయి కుర్రాలు రాత్రులు సే గారికి కూడా చాలాసార్లు చెప్పాను, రాత్రులు మందు బాబులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ ఆ పార్కులోకి వెళ్ళి విధ్వంసం సృష్టించి ఆ బెంచీలు ఎరగొట్టడం కానీ మందు చేస్తారు. మీరు వస్తే ఇప్పటికీ చూపిస్తారు. వాడ అవతల గుట్లుగా పడి ఉంటాయి. అక్కడే గేటు కూడా, దానికి లోపలికి వెళ్ళడానికి గేట్ ఉంటుంది. ఆ గేటు కూడా ఎరగొట్టి లోపలికి వెళ్ళిపోయారు. ఆ గేట్ని ఇమీడియట్గా రిపేర్ చేయమని ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఆదేశించడం జరిగింది. అలాగే గతంలో బెంచీలు వేయడం, పెయింటింగ్ వేయడం ఇవన్నీ చేసాం. కానీ సంవత్సరం దాటిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా బెంచీలు ఎరగొట్టడం జరిగింది. అవి తొందరలోనే ఆ బెంచీలు నిర్మించడం జరుగుతుంది. ఇంకేం చెప్పారు? బస్సు అన్నారు. బస్సు రూట్ గురించి మనం అదే ఇప్పుడు ఆర్టీసీ డిఎంతో మాట్లాడికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సలహా మేరకు అవి కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే సమస్యలు ఉంటే చెప్పండి. నా నమస్కారం. మా ఇంటి పక్క కాలువ లేవు బాబు, హాస్పిటల్ పక్కన ఉంది. దోమలు ఎక్కువైపోతున్నాయి. దయచేసి మా కాలువ వచ్చేలాగా చూడండి. మాకు కాలువ లేవు బాబు, దోమలు. మరిడిమాంబ టెంపుల్ ఆ పక్కన హాస్పిటల్ దగ్గర ఉంది. మరిడిమాంబ టెంపుల్ దగ్గర కాలువలు లేవు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దోమలు పిల్లలు బాగా పుట్టేస్తున్నాయి. దయచేసి మీ దృష్టి అంతా మా మీద పెట్టండి. పూర్తి చేస్తాం. అలాగే ఓపెన్ జిమ్ కాపాడే వాళ్ళు కూడా ప్రపోజల్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, క్యాట్ అయిపోయింది. అవి కూడా పూర్తి చేస్తాం. ఈ రోడ్డు కూడా 50 లక్షలతో పీటు రోడ్డు వేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి అక్కడ మేము కాపురాలు ఉంటున్నాము. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు సార్. నెక్స్ట్ వాటర్ లేదు, కరెంటు లేదు, అదే స్ట్రీట్ లైట్లు లేవు. నెక్స్ట్ రోడ్ లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మెయిన్ మాకు ఫస్ట్ చేయాల్సింది డ్రైన్ సిస్టమ్ ఒకటి, డ్రైనేజ్ కావాలి సార్ అర్జెంటుగా మాకు. నెక్స్ట్ ఏమో వాటర్ లేదు. నెక్స్ట్ మా వీధిలో స్ట్రీట్ లైట్లు లేవు సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారు కానీ పైనుంచి పర్మిషన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఆకతాయిలది చాలా ఇబ్బందిగా ఉంది సార్. సీఏ గారు కొద్దిగా నైట్ టైము మా లేడీస్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి. కొద్దిగా ఒక దృష్టిలో పెట్టుకొని మాకు ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా మాకు కోరుకుంటున్నాం సార్. మా
అందరం వచ్చాము సార్. నిలబడి మా తరపు నుంచి మేము అంతా అటెండ్ అయ్యాము సార్. కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఇది కొద్దిగా త్వరగా మా సమస్యను కొద్దిగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ప్లేస్ దాంట్లో ఉంటున్నాం సార్. ఎంతమంది శ్రీరామ్ టవర్స్ లో ట్రైన్ లేదా? లేదు సార్, ట్రైన్ లేదు, మాకు అవుట్లెట్ లేదు మాకు బయటికి. బయట కాదు, ఎం శేఖర్ కాలేజ్ బ్యాక్ సైడ్ సార్. ఎం శేఖర్ కాలేజ్ ఉంది కదా సార్, దాని బ్యాక్ సైడ్. అంటే ఎం శేఖర్ కాలేజ్ దాకా బ్యాక్ సైడ్ చూసారు లాస్ట్ టైం నేను ఆల్రెడీ మీకు 3 సార్లు explain చేశాను. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకి చూపించాం. వాళ్ళు ఎస్టిమేట్లు తయారు చేశారు. త్వరలో మంజూరు చేయమని ప్రపోజల్ పెట్టాం. ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేసిన తర్వాత ప్రపోజల్ పెట్టాం. ఈ ఎస్టిమేట్లు అయిన తర్వాత మనకి కమిషనర్ ఈ మధ్యన ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ కొత్త ఆయన వచ్చిన తర్వాత అది శాంక్షన్ చేసి మీకు ఎంత వర్క్ స్టార్ట్ చేయడానికి త్వరలో అది పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ. నెక్స్ట్ అది స్కేటింగ్ పార్క్ లో సార్ కొద్దిగా చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల. నెక్స్ట్ ఆకతాయిలు వచ్చి ఆ మందు బాటిల్స్ పగలగొట్టేసి స్కేటింగ్ చేస్తున్నారండి. మన కలెక్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా రాత్రి వచ్చి చేస్తున్నారు. అంతమంది వస్తున్నప్పుడు కనీసం దాన్ని ఒకసారి చూసుకొని కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుంటుంది సార్. అది నీ జిమ్ ఒకసారి సర్వీసింగ్ చేయించండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎల్ఎన్ నగర్లో నాకు నేను సిఏ గారి రిపోర్ట్ అయినప్పటి నుంచి నాకు అక్కడ మాకు సైలెన్స్ గా ఉండాలి. అందరూ కూడా దయచేసి సీఏ గారు ఏంటి చెప్తున్నారు వినిపించాలి కదా. దయచేసి సార్ సైలెన్స్ గా ఉండాలండి. ఎల్ఎన్ నగర్ పార్క్ ఏరియాలో ఇలాగ ఓపెన్ డ్రింకింగ్ అవుతుందని ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని మీద ప్రతిరోజు రెగ్యులర్గా మేము డ్రైవ్ పెడుతున్నాం. సో నా దగ్గర ఫొటోస్ కూడా చాలాసార్లు షేర్ చేయడం జరిగింది పత్రికా సోదరులకి. అదేవిధంగా మీకు ఎక్కడైనా కానీ అంటే యాక్చువల్గా ఈవినింగ్ పూట మేము పంపిస్తున్నాం. ఎందుకంటే చాలామంది చీకటి పడిన తర్వాత ఇటువంటి అసహ్యం కార్యక్రమాలు చేస్తారు. సో కాబట్టి ఈవినింగ్ బెల్లం మార్కెట్ ఏరియా, తర్వాత ఎల్ఎన్ నగర్ స్కైటింగ్ పార్క్ ఏరియాలో ఆ బ్యాక్ సైడ్ ఇవంతా కూడా మై సెల్ఫ్ ఆల్సో నేను ఒకసారి వెళ్ళి నేను అక్కడ విజిట్ చేసి 2-3 కూర్చొని ఓపెన్ డ్రింకింగ్ చేస్తుంటే నేను నా జీప్లోనే తీసుకురావడం జరిగింది. మీకు ఎటువంటిది ఏదైనా కానీ నోటీస్ చేస్తే మన పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ నెంబర్ తీసుకోవచ్చు, నా నెంబర్ తీసుకోవచ్చు. లేదంటే 112 కాల్ కొట్టినా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. అక్కడ ఎవరైనా ఆకతాయిలు కానీ ఓపెన్ డ్రింకింగ్ చేస్తే ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ. అదే మీరు ఏది నోటీస్ చేసినా నా నెంబర్ తీసుకోవచ్చు. మీరు 112 కాల్ కన్నా ఫోన్ చేయండి, లేదంటే నాకన్నా ఫోన్ చేయొచ్చు. మా స్టాఫ్ అంతా తీసుకెళ్లి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే 9 మంది ఓపెన్ డ్రింక్ ఉంటే తీసుకొచ్చాం. తర్వాత కూడా చేస్తే మళ్ళీ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను స్కైటింగ్ పార్క్ దగ్గరికి. మై సెల్ఫ్ ఆల్సో వెళ్ళి అక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నటువంటి 4 persons నా వెహికల్ తీసుకొచ్చాం. ఎస్, తర్వాత ఆ ఫొటోస్ కూడా నేను మళ్ళీ బయటకు వచ్చేస్తే మార్పింగ్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరు తాగారు వాళ్ళు అనవసరంగా పేర్లు బయటకు వస్తున్నాయని చెప్పి. సరే, ఆ సీసీ కెమెరా లేకపోతే నేను మీతో సపరేట్గా మీటింగ్ పెడతాను. ఎందుకంటే సీసీ కెమెరాలని మెయిన్ జంక్షన్స్లో ఏర్పాటు చేయాలా, మనం అందరూ కంట్రిబ్యూట్ చేసి అక్కడ చేద్దాం. దానికి సపరేట్గా మనం ఒకసారి మీటింగ్ పెట్టి నాకు పిలిస్తే నేను ఏ విధంగా చేయాలనేది మనం చేద్దాం కోఆర్డినేషన్గా. థ్యాంక్ యూ. ఇక్కడ గొల్ల వీధి ఇప్పుడు సులభ కాంప్లెక్స్ అక్కడ పాయింట్. ఇటుగా ఇప్పుడు ఈ పార్కు లక్ష్మీనారాయణ పార్కు ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. 84వ వార్డు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలండి. ఒక టైంలోని 84వ వార్డు అతను మాకు గెలుపొంది మాకు విజయాన్ని మేము అందించాము. అతను స్పందించి అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ సర్వీస్. బట్ ఆల్సో ఒక కండిషన్ ఉంది మాకు. ఏంటంటే రైతు వారికి చాలా సమస్యలు ఉన్నాయి. కోర్టు మీదులో ఈ యొక్క సభని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే తలారి ప్రసాద్ గారు మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు, అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇస్తున్నారు. తర్వాత జిమ్కి మీరు ప్రొవైడ్ చేసిన ఒక ఐటమ్ మీరు గెలుపొందక ముందే మాకు ఇచ్చారు. అది మాకు గుర్తుగా పెట్టుకున్నాము. అదే మాకు గ్రంథాలయం అవసరం ఒకటి ఉంది. గవర్నమెంట్ ఎసైట్స్ అందరూ కూడా నాది అని ఆక్యుపై చేయడానికి అండి బలవంతులు అందరూ కూడా వాని మీద కన్ను వేసి లాక్కోవాలని చూస్తున్నారు. ఆ ప్లేస్లో స్కూల్ పెట్టారు. ఇక్కడ స్కూల్ ఉండేది, అక్కడ స్కూల్ పంపించారు. ఆ యొక్క ఎసైట్ని గవర్నమెంట్ ఎసైట్ని ఓన్కి
వాళ్ళు వాడుకున్నాము, మాకు రోడ్డు కావాలి, అది కావాలని వాళ్ళందరూ కూడా ఎవరు ఇండివిజువల్గా వాడుకుందాం చూస్తున్నారు. గవర్నమెంట్ సొత్తుని ఎవరి సొత్తుగా కాదు, గవర్నమెంట్కి యూజ్ చేసి దాని సరౌండ్ వాళ్ళు పెట్టుకొని దానికి ఒక గేట్ పెట్టుకొని ఆ ఎసెట్ని 4 ఫ్లోర్లు వేసుకొని ఫ్లోర్కి ఒకటి బట్టి డెవలప్మెంట్ చేసి ఆ యొక్క గవర్నమెంట్ సైట్ని కాపాడినందుకు మీరు సహాయం చేయాలని 84వ వార్డుని మా యొక్క అధికారిని నేను విన్నపం చేసుకుంటున్నామండి. ఫస్ట్ అండి. సెకండ్ ఆఫ్ ఆల్ ఒక బీసీ కార్పొరేషన్స్ ఒకప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఉండేది, ఇప్పుడైతే లేదు. అప్పుడు నేను నియామకం చేశానండి. 40-50 సంవత్సరాలు ఉన్నది ఏ పని చేయలేరు, కనీసం ఉద్యోగాలు రాలేని పరిస్థితి. మీకు బీసీ సర్టిఫికేట్లు అప్పుడు లేవు, మాకు లేకపోవడం వల్ల జాబ్లో మాకు లాస్ అయిపోయి లైఫ్ పోయింది. ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కార్పొరేషన్ వల్ల బతుకుతాము, కార్పొరేషన్ వస్తే పేద ప్రజలు అందరూ బాగుపడతారు. నేను ఎంచుకున్న రోల్ ఏంటంటే వ్యవసాయం ఎంచుకున్నా. నీతి నియమాలతో మనం సంపాదించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఆ యొక్క అడవులు నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు నామినేషన్ వేయక ముందు మాకైతే 2 లక్షల రూపాయలు ఎవరు రికమెండేషన్ లేకుండా నా క్యాపబిలిటీ చూసి, నా సర్టిఫికేట్ చూసి, నాకు సెల్ఫ్ గా ఆయన ఆవిడ ఒక ఉండేవారు మున్సిపల్ ఆఫీస్లోనే నాకు 2 లక్షల రూపాయలు నాకు 2 లక్షల రూపాయలు వేస్తే తర్వాత నామినేషన్ ఓట్లేషన్ గెలిచిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వంలోని కొన్ని వేల వందల రూపాయలు ఏంటి పడిన చాలా మంది మాట్లాడాలి. అది కాదండి, మీరు గ్రంథాలయ సమస్య చెప్పారు. అలాగండి. ఒకటి రెండో ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోని మళ్ళీ పెట్టండి, రైతులకి కార్పొరేషన్ ఇవ్వండి. అది నేను కోరుకుంటే ఏంటంటే మేము గ్రూప్ గా చేస్తామండి. మేము డైరీలు పెట్టుకుందాం అనుకుంటాం, మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. బ్యాంకర్స్కి వెళ్తే బ్యాంకర్స్ ఏమంటున్నారంటే మీ ఎసెట్స్ ఇవ్వండి, మేము ఎసెట్స్ ఇస్తానికి ఎలిజిబుల్ గా ఉన్నాము. రైతు వారందరికీ కూడా డైరీ పెట్టుకుందాం అనుకుంటాం, మాకు కోర్టు మీద కావాలండి. ఉద్యోగాలు మానుకొని మనం పిలవగానే వచ్చారు అందరూ. ఒక్కొక్క నిమిషం సూటిగా ఒకటే సమస్య చెప్పండి, దానికి వెంటనే కన్సల్ట్ మన నీలబాబు గారు, చిన్నతల్లి గారు, తర్వాత కన్సల్ట్ ఆఫీసర్ చెప్పేస్తారు. ఇప్పుడు మీరు చెప్పేది వినమ్మా, గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్నారు, అది కాపాడతారు. అది జనరల్ సమస్య, అది రెవెన్యూ వాళ్ళు చూస్తారు. అది కాదు, అది చేస్తారు. మీరు గ్రంథాలయ సమస్య గురించి చెప్పండి. గ్రంథాలయం పెట్టే అవకాశం ఉందా సార్? గ్రంథాలయం అడిగారు ఆవిడ. అమ్మా గ్రంథాలయం మీరు మీ గ్రంథాలయం కావాలనుకుంటే మీ ఈదులో వాళ్ళందరూ కూడా ఓ లెటర్ ఇస్తే మీ కమిషనర్ పంపిస్తాం, కమిషనర్ ద్వారా పంపిస్తాం. అందరికీ నా నమస్కారాలు. మీరు అడిగిన సమస్యలకందరికీ మేము సమస్యలన్నీ క్లియర్ చేస్తాము. మేము గ్రంథాలయం అదే ఏంటంటే మరి ప్లేస్ అది ఉండాలి కదా, అవన్నీ వివరంగా కనుక్కొని ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట ఇవ్వాలి కదా, చెప్పాలి కదా, అవన్నీ కనుక్కొని మీరు అడిగిన సమస్యలన్నీ మేము క్లియర్ చేస్తామని మేము చెప్తున్నాము. మీ సమస్యలన్నీ మేము క్లియర్ చేస్తాం. అది లేదండి, ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇప్పటికి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానండి మాకు మాత్రం కాలువలు మాత్రం కట్టలేదండి. మాకు కాలువలు ఒకటి కడితే కొంచెం పక్క మీదండి, రామాలయం పక్క మీదండి, మనకి ఎక్కువ కొంచెం ఆ సమస్య తీర్చాను చాలండి, తర్వాత అన్ని కోరుకోం కానీ. ఓకే అండి, కుక్కలు ఎక్కువగా ఉన్నాయండి, బాత్రూమ్ కాడికి వెళ్ళలేకపోతున్నాం అండి. కోర్టు మీద కానీ బీండుగొమ్మ అంబేద్కర్ ఒక్కసారి ఆగండి జస్ట్ క్యాంపులకి వెళ్ళలేకపోతున్నాం అండి. ఒక్కసారి ఉంది అనకాపల్లిలోనే మేము ప్రతిరోజు ఫాయింగ్ కొట్టిస్తున్నాం. అంటే వారానికి ఒక రోజు ఒక ఏరియా కొట్టిస్తాం కాబట్టి నేను ఈరోజు ఈవినింగ్ ఆవిడ చెప్పినట్టుగా రామాల మీదలోనే దోమలు కొట్టించి ఫాయింగ్ చేయిస్తాను, మినీ ఫాయింగ్ కూడా చేయిస్తాను, అలాగే మెగా ఫాయింగ్ కూడా పెడతాను. రేపు సమస్య తీరుస్తాను. ఈరోజు పెట్టేస్తాను, మెగా ఫాయింగ్ పెట్టేస్తాను, మినీ ఫాయింగ్ మెగా ఫాయింగ్ కూడా పెట్టేస్తాను ఈరోజు కంపల్సరిగా. అక్కడ కాంప్లెక్స్ ఉంది కదండి, వెళ్ళలేకపోతున్నాం. అమ్మా బయట ఏ వీధి మీది ఏ వీధి? అదే మెడమం టెంపుల్. ఏ వీధి అమ్మా? కోర్టు మీద మెడమ్ గుడికాడ కుక్కలమ్మా, కుక్కలు కరుస్తున్నాయమ్మా. ఎంటదాలేస్తారు, అక్కడ కాంప్లెక్స్ కట్టారు కదండి, ఆ కాంప్లెక్స్కి వెళ్ళలేకపోతున్నాం అమ్మా. ఎంటదాలేస్తున్నాయమ్మా కుక్కలు. కుక్కల గురించి మీరు సరైన యాక్షన్ తీసుకోవాలండి. మరి కుక్కలు ఎక్కువగా ఉన్నాయండి, కరుస్తున్నాయండి. చెప్పాను సార్. ఇక్కడ ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళలేకపోతుందంటే రాత్రి కూలి పని చేసుకుని
మళ్ళీ ఒకళ్ళు ఏ రాత్రో లేకపోతే ఏ టైం ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. అట్ ద సేమ్ టైము ఈ మధ్యరాత్రులు ఏదో టాయిలెట్స్కి వెళ్ళాలంటే కుక్కలు పడుతూ ఉన్నదని ఆవిడ బాధ. అంతే కదమ్మా? కుక్కలు కరుస్తున్నాయమ్మా. ఆ లైటింగ్ కూడా వండుకుంటుంది ఆ బాత్రూమ్లో అన్నాను. ఏంటండి లైట్ కుక్కలు పట్టించి నేను ఆ సమస్య పరిష్కారం చేయిస్తాను. వాళ్ళు పట్టిన కుక్కలు కొన్ని 150 మైళ్ళు పట్టేసి ఈ రోజు కూడా చేయిస్తాను. అది కూడా ధన్యవాదాలు సార్. ఆ కుక్కలు తరలించడానికి సార్ ఒప్పుకున్నారు, అంగీకరించారు. ఓకే, నెక్స్ట్ చెప్పండి సార్ సమాధానం. ఎక్కడండి కోర్టు? మా ఇంటి వెనకాదలండి మాయ తెలుసు. అదే అంటే ఏ విధంగా అండి మా ఇంటి వెనకాదలు కాలువ, పెద్ద కాలువ అండి. ఎన్ని అడుగులు కాలువ? ఒట్టు మీదండి 5 అడుగులు కాలువ అండి. అదే రైల్వే సార్ స్టేషన్. ఏం లేదు సార్, ఇక్కడ మాకు మెయిన్ సమస్య ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇది సార్ దిగారు ఇది ఏంటంటే సుమారు 60 సంవత్సరాల కిందట చేసిన డ్రైనేజ్ సార్. అది ఇప్పుడు వాడకం పెరిగింది కానీ కాలువ పెరగలేదు. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ లేదండి. సిల్ట్ తీస్తున్నారు. ఈ సిల్ట్ తీసినప్పుడు ఏమవుతుందంటే సంవత్సరానికి ఒకసారి సిల్ట్ తీస్తున్నారు. ఈ సిల్ట్ తీసింది కూడా గతంలో ఏం చేశారంటే పూర్తిగా సిల్ట్ తీయడానికి ఫండ్స్ రాలేదని చెప్పి అరకొర పళ్ళు చేశారు. ఈ అరకొర పళ్ళుతో ఏంటనుకున్నారు, టాటర్ సిల్ట్ తీస్తే మళ్ళీ సిల్ట్ తీసి టాటర్ మీరు పికప్ చేసుకుని వెళ్ళే లోపు అరటాటర్ మళ్ళీ కాలంలోకి వెళ్ళిపోయింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టు వీధి నుంచి కంటిన్యూషన్ ఈ మనోడు మాట్లాడే ట్రైను అప్ టు రింగ్ రోడ్కి వెళ్తుందండి. ఇది రింగ్ రోడ్ చివరి దాకా ఇదే కంటిన్యూషన్. ఇక్కడి నుంచి ఈరోజు వాడకం పెరిగింది కానీ కాలం సైజు పెరగలేదు, దాని మెయింటెనెన్స్ లేదు. ఎందుకు లేదంటే కొంతమంది అప్రోచ్మెంట్ అయ్యారు కాలం మీదకి. సో మనం ఎన్నిసార్లు పెట్టినా సరే కార్పొరేటర్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన కూడా గతంలో టెండర్ వేయడం జరిగింది. టెండర్ కాల్ ఫార్వర్డ్ చేశారు కానీ ఎవరో రావట్లేదు. ఆల్రెడీ వర్క్ ఎందులో ఉందంటే టెండర్ లో ఉంది. గ్రిల్ అండ్ చిల్లు రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ నుంచి రోడ్డు వరకు రోడ్లు డ్రైన్లు పెట్టాం ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ డ్రైన్ దానికి అటాచ్ అవుతుంది సార్. దీనికి ఇది లక్ష్మీనారాయణ నగర్ లోకి అటాచ్ అవుతుందండి. చూపించారండి యాక్చువల్ లాస్ట్ వీక్. దానికోసమే ఇది మెయిన్ సమస్య. ఇప్పుడు వీళ్ళకి కార్పొరేటర్ గారు ఆల్రెడీ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తర్వాత సైట్ లోకి వెళ్ళి చూసాం. వర్కులో 3 సంవత్సరాల నుంచి టెండర్ పెడుతున్నాం, కాంట్రాక్ట్ చేయట్లేదు. ఇప్పుడు 20 లక్షలు ఒకటి, 26 లక్షలు ఒకటి, 46 లక్షలు ఒకటి, ₹1 కోటి వరకు ఈ ట్రైన్ అటు 15 కోట్ల వరకు కోర్టు స్టార్ట్ చేసుకుని అంతవరకు చేస్తున్నాం. చేయడం పిలిచాం ఆల్రెడీ టెండర్ కొన్నాళ్ళు అయిపోయి తర్వాత దేవశెట్టి రామకృష్ణ అని కాంట్రాక్ట్ చేశాడు. మళ్ళా పోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. త్వరలో ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సరిసవారి వీధండి. నా పేరు సరిసా అర్జునరావు అండి. మాది 1989లో వేశారండి. వీరభద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్డు. ఇంతవరకు ఆ రోడ్డు అవ్వలేదు సార్. ఎందుకు పెట్టుకున్నా మాకు పక్కన పెద్ద కాలం అండి, పంట కాలం. అది శుభ్రంగా కూడికిపోయి దోమలు ఏమైనా ఉండలేకపోతున్నాం సార్. అక్కడ ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ చేశారు. మా దగ్గర రోడ్డు కట్ చేయడానికి లేదు, మా జాతర ఉంది, మా దగ్గర వేయడానికి లేదు. ఇలా ప్రాబ్లం పెట్టడం వల్ల ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక్కి వచ్చారు. మళ్ళీ టౌన్ ప్లానింగ్ కోసం చెప్పి మళ్ళీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆక్రమిగా దానిలో తొలగించి మళ్ళీ రోడ్ వేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ అంటే మీరు హలో దాని సమస్య అంటే మీరందరూ ఒప్పుకోలేదు, మేమేం చేయలేం కదా. మీరందరూ ఒక మాట మీద ఉండి అప్పుడు మమ్మల్ని చేయమంటే మేము వచ్చి ఆ వర్క్ చేస్తాం. మీలో మీరు గొడవలు ఆడుకుంటే మేము వచ్చి ఎలా చేయగలం? ఆ సమస్య మీది, ఆ ప్రాబ్లం అంతా మీది. ఆ ప్రాబ్లం లేకుండా రండి, మేము ఆ వర్క్ మేము చేస్తాం. అది మీరందరూ పేపర్ మీద సంతకాలు పెట్టుకొని ఒప్పుకొని అందరూ మా దగ్గరికి వచ్చారంటూ మేము ఆ వర్క్ ఇమీడియట్గా మేము చేస్తాం. 12 లక్షలు రోడ్డు అది వర్క్ మీరు ఒప్పుకోలేదని అది ఆపిస్తారు. సరే తీయడానికి 9 రోజులకు ఒకసారి వస్తారండి. రోజు చెత్త అయితే బాగానే తీసుకెళ్తున్నారండి. కాలం మట్టిగా అసలు బాగా తీయట్లేదండి. 9 రోజులకి ఒక్కసారి తీస్తారండి. ఏ కారణం చేతని మేము పైనుంచి
మేము అడిగితే మట్టుకి పైనే తీసి వెళ్ళిపోతారండి. కింద వరకు కాలువ తీయరు. ఏమంటే మట్టి వస్తుంది అంటున్నారు, కానీ కాలువ మట్టుకి ఎప్పుడు కూడా ఏ రోజు తీయలేదండి. ఈ రోజు మీరు వచ్చారని శుభ్రం చేశారు, అయినా సరే బాగా తీయలేదు. నాతో వస్తే నేను చూపిస్తానండి కాలువలు. కోర్టుని మీదండి మాది. ఎన్నోసార్లు నేను మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయండి. పెరుగు చేస్తాం, అందుకని డైలీ కాలువలు చేయరు. ఈరోజు చేస్తాం అనుకోండి, మళ్ళీ బుధవారం చేస్తాం, బుధవారం చేస్తే శుక్రవారం చేస్తారు, రోజు బై రోజు చేస్తాం.